ఈరోజు మేము ఇలా ఉన్నామంటే మాకు ఏ పథకాలు అందలేవు ఈ మిగతా పార్టీల వల్ల, బీఆర్ఎస్ వాళ్ళ వల్లనే మాకు ఇప్పటి వరకు ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఆయన పెట్టిన కార్పొరేటర్ కవితక్క, మన్నే కవితక్క గారు ఇప్పటి వరకు మాకు ఎంతో ఆర్థికంగా, ఈరోజు కూడా ఆమె మా బస్తీకి వచ్చి పేదలకి వివాహాలైన వాళ్ళకి, వాళ్ళు ఏ కులమని ఏ మతమని ఏ ధనికులని ధనస్తులని ఉన్నవాళ్ళు లేనివారని కాదుకుండా ఈరోజు కూడా ఆయన సీఎంగా లేకపోయినా ఆయన చేయాల్సిన పని సక్రమంగా చేశారు. కొంతమంది నాయకులు కావచ్చు, కొంతమంది లీడర్లు కావచ్చు, బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం వాళ్ళకి బాగా అంటే హైప్ వచ్చింది, కొంచెం టెంపర్ వచ్చింది, జనాల దగ్గరికి రావట్లేరు అనే కోణంలో మాట్లాడుతారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆయన ఇప్పుడు సీఎంకి కనీసం వాష్రూమ్కి వెళ్ళే టైం ఉండదు. ఇక్కడ చూసుకొని ఆయన బయట దేశాలకి వెళ్ళి ఏం చేస్తున్నాడు నా ప్రశ్న. ప్రజల దగ్గరికి ఆయన రావాలా, మా గల్లీలోకి వచ్చి తెలుసుకోవాలా ప్రజలది. వచ్చారు సారు చాలాసార్లు, కేటీఆర్ అన్న కూడా వచ్చారు, స్వయంగా మమ్మల్ని కలిశారు, మాట్లాడారు. ఆయన పదవి కోసము డబ్బుల కోసం చేస్తున్నారు కానీ మా కోసం ఎక్కడ చేస్తున్నాడు అన్నాడు. లేదు, రద్దు చేశాడు. 2500 అన్నాడు, అది వేస్ట్ చేసిండు. రైతులు ఏడుస్తున్నారు. ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా రైతు బంధు ఉంది, అది ఎప్పుడు ఓపెనే ఉండేది. ఈయన ఎప్పుడు అడుగు పెట్టాడు అప్పటి నుంచి రైతు బంధు బంద్ చేశారు. అక్కడికి ఒక్క మనిషి ఒక్క పురుగు రావడం లేదు. దేనికోసం ఈయన పదవి, సీఎంగా ఈయన వేస్ట్. నెక్స్ట్ రావడం పక్కా కేసీఆర్ సారే వస్తారు. నిజంగా తెలియక కొంతమంది ప్రజలు వేశారేమో, కానీ ఆయన మీద పన్నుల చెట్టుకే రాళ్ళు వేస్తారు. అలాగే ఈరోజు ఆయన ఓడిపోయడానికి చాలామంది ఎన్నో రాళ్ళు వేయొచ్చు. కానీ ప్రజలు ఏమనుకున్నారంటే ఎమ్మెల్యే ఒకవేళ కొంతమంది ఎమ్మెల్యేలు మంచిగా లేకపోయినా తప్పు చేసినా ఎమ్మెల్యేనే ఓడించినా కానీ కేసీఆర్ ఎందుకు ఓడిపోతారులే అనుకునే భ్రమలో పడ్డారని కొంతమంది వాదన. ఏమంటారు? అది వాస్తవమే, కానీ పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదని అన్న మాట ఉంది కదా, నమ్ముతారు కదా ఆ మాటని. అది ప్రజలు మేల్కుంటున్నారు. తొందరలోనే కదా తొక్కి పెడతానన్నాడు కదా, ఆయనను తొక్కేస్తారో తొక్కి చూపిస్తాడో తొక్కి చూపిస్తామో అప్పుడు మాట్లాడతాం. దేకిలింగే ఇదే పాట వాడు నిజంగా ఉంటే కాంగ్రెస్ కాదు, ఇంతకుముందు కాంగ్రెస్ ఇంద్రమ్మ చేసినట్టు ఆయన చెయ్యడు. పోలీసులు చాలా అక్రమంగా మాతో మాట్లాడుతున్నారు. జనాలకి ఎక్కడ పట్టించుకోవాలి, లేడీస్కి ఎక్కడ ఉంది ప్రొడక్షన్, ఎక్కడ ఉంది? సార్ ఉన్నప్పుడు ఇంతవరకు ఎక్కడ ఎవరు కానీ ఇంతవరకు రాలేరు. మరి ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? ఆడవాళ్ళకి రక్షణ ఎక్కడ ఉంది? లేడీస్ అని కూడా చూడకుండా అక్కడ ప్రగతి భవన్ దగ్గర ఎంతమంది, ప్రజాభవన్ దగ్గర పిచ్చి వాళ్ళలాగా ఉంటున్నారు. వాళ్ళు ఏమంటారు అంటే అసలు కేసీఆర్ అక్కడికి రానియరా, మేము లోపలికి కూడా రానిస్తున్నామని చెప్తారు. ఆయన లోపటెళ్ళి కూర్చుంటే బయట వాళ్ళు పిచ్చోళ్ళలాగా ఉంటే ఏం చేస్తున్నాడు? సీఎంగా ఏం చేసిండు ఇంతవరకు? ఒక ఆయన చెప్పుకుంటూ తన కూతురు కోసం పింఛన్ రాలేదని చక్కెర వచ్చి పడిపోతే వాటర్ ఇచ్చే దిక్కులేరు. మీలాంటి మీడియా అన్న మీ అక్కడ పెట్టేసి మైకు వాటర్ తెచ్చిచ్చిండు. ఎక్కడున్నాడు సీఎం? రేవంత్ రెడ్డిని ముందుకు ఢిల్లీలో కాదు గల్లీలో కాదు నడి రోడ్ల నిలబడి మాట్లాడమని నేను ప్రశ్నిస్తా. నేను అందరి కోసమే అడుగుతున్నా, నా కోసం కాదు. అందరి కోసము ఆయన చేశారు. ఆయన మీద రాళ్ళు వేసేటప్పుడు చూసి వెయ్యాలి. మీరు ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు, మీరు కోపంతో బాధతో కూడిన దాంతో మాట్లాడుతున్నారు, కేసీఆర్ మీద అభిమానంతో మాట్లాడుతున్నారు. సో కేసీఆర్ గారిని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రండా అనడాన్ని ఎట్లా చూస్తారు మేడం? వాడు రండ కాబట్టే ఒక మంచి ఉత్తముడిని ఆ మాట అన్నాడు. రండ పని చేస్తున్నాడు కాబట్టే రండా అనే వాడికే ఆ మాట వస్తుంది. మంచి వ్యక్తి కాబట్టి చేతులు ఎత్తి మొక్కి మాట్లాడతాడు ఆయన. అలాంటి పెద్ద మనిషిని అనడం వాడికి నిజంగా అమ్మ అనే పదానికి అర్థం తెలిసింటే ఆ మాట అన్నాడు. అన్నం తినేవాడు అసలే అన్నాడు, గడ్డి తినేవాడే ఆ మాట అంటాడు. ఇంకా ఫైనల్గా ఏం చెప్పదలుచుకోరు? 70 రోజులు అయిపోయింది, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు మాయ అయిపోతే ఎంపీ ఎలక్షన్లో 17 సీట్లకు 17 మాయ వస్తాయి. బీఆర్ఎస్ చచ్చిపోయిన పార్టీ, కేసీఆర్ కూడా ఇంకా మళ్ళీ కనబడాడు, ఓన్లీ మాజీ ఉద్యమ నేతగానే ఉంటాడు అని చెప్పి వాళ్ళ వర్షన్. కానీ ఇక జరగబోయేది కాంగ్రెస్ ఫేక్ అని, బీఆర్ఎస్ఏ ద గ్రేట్ అని కేసీఆర్ సారే మళ్ళీ రాబోతున్నారని జరుగుతుంది. ఇప్పుడు కొంచెం నిద్రపోతున్నాడు కదా, వాడు తట్టి లేపే ప్రజలు మేల్కొని వస్తున్నారు. దేనికైనా మేము ముద్దు మా వెనుకుండి మాట్లాడద్దని చెప్పి మా ముందుకు వచ్చి మాట్లాడమనండి, మా సమస్యలు ఏంటో తెలుసుకోమనండి. ఫ్రీ బస్ పెట్టిన కాదు, మిగతా అన్నీ ఏమి ఇంతవరకు రిలీజ్ చేయలేరు. నేను ఒక్కదానే కాదు, చాలామంది ఎక్కడికి మీరు రమ్మన్నా వచ్చి మాట్లాడతాను, ఇలాగే మాట్లాడతాను, వీళ్ళందరి ముందరితోనే మాట్లాడతాను.
నా ప్రాణం పోతుందన్న బాధ లేదు. వాడు గుంపు మేస్త్రాన్ని పెట్టుకుండు కదా, వాడు సీఎం అని నేను వాడిని ఒక్కసారి కూడా పిలవను. మాజీ మంత్రి అయినా ముఖ్యమంత్రి గారంటే కేసీఆర్ సారే, ఆయననే ముఖ్యమంత్రి. కేటీఆర్ అన్నకు అంత డబ్బున్నా అంత ఉన్నా కూడా ఆయన బట్టలు కానీ ఆయన విధానం కానీ చూస్తే మొక్కాలనిపిస్తుంది. ఈయన సూటు బూటు వేసుకున్నా చెండాలంగా ఒక బిచ్చగాడు బట్టలు వేసుకున్నట్టు అనిపిస్తాడు. ఇంగ్లీష్ మేమంతా రోడ్లలో వాళ్ళమా? బయట దేశంలో పోయి నువ్వు తెలంగాణ కోసం ఇదేనా నువ్వు రోడ్డు కోసం మాట్లాడవా? మా గల్లీకి వచ్చి మాట్లాడు, నా కష్టాల గురించి తెలుసుకో, నల్ల లేనప్పుడు ఇప్పించు, కరెంటు లేని వాళ్ళకి ఆదుకో, ఆసరి పింఛన్లు ఆదుకో. నా ఒక్కదాని కోసం కాదు, అందరి కోసం ముందుకురా. ఇందిరమ్మ రాజ్యంతోనే అన్ని సాధ్యం అంటున్నారు. ఇందిరమ్మ ఆమె చాలా మంచి ఆమె పేరు చేసుకొని ఆమె పేరు పెట్టుకొని వీళ్ళు చాలా దొంగ పనులు చేస్తున్నారు. దొంగలు వీళ్ళు. మంచి వాళ్ళని మంచివాడు అన్నాడు, కానీ వాళ్ళు ఎప్పుడు చెప్పుకోలే గొప్పలు. మాకుతో ఎప్పుడు ఆ సారు వాళ్ళు కానీ ఆ అన్న కానీ మన్నే కవితక్క ఎన్నోసార్లు మా ఇంటికి వచ్చారు. నువ్వెప్పుడు ఎందుకు రాలేవు? సీఎం కాదా నువ్వు ఢిల్లీకి తిరిగంత నీకు బాగా ప్రొడక్షన్ ఉంది, గల్లీకి వచ్చేంత నీకు లేదా? మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మళ్ళీ వస్తారుగా ఎలక్షన్ల కోసం? పక్కా వస్తాం, దేకిలింగే. సీఎం రేవంత్, నిన్ను నేను సీఎం అనడం ఎప్పుడైనా కూడా అది వేస్ట్ పదార్థమే. నువ్వు సీఎంగా వేస్ట్. కేసీఆర్ సారే ద బెస్ట్.